అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. నేను మీ రేఖను. నన్ను ఘోషణ రూపాయి లేదంటాడు, 100 కోట్లు పెట్టి ఆయన సొంత క్యాంపు కార్యాలయం కట్టుకుంటాడు. నన్ను వండుక తిన్న రూపాయి లేదంటాడు, 100 కోట్లు పెట్టి ఫుట్బాల్ ఆట ఆడతాడు. ఆ క్యాంపు కార్యాలయం పక్కకు 10 కోట్లు పెట్టి ఫుట్బాల్ ఆట ఆడేందుకు గ్రౌండ్ తయారు చేయించుకుంటాడు. నన్ను చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళు లెక్క చూస్తూ ఉన్నారు, రాష్ట్రం అప్పుల కుప్ప అయింది అని అంటాడు. గ్లోబల్ సమ్మిట్ అని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడు. అత్తున్న పోతున్న రామసిల్క అని చెప్పేసి 70-80 సార్లు ఢిల్లీకి పోతాడు అత్తాడు. ఇక నన్ను ఏం చేసినా రూపాయి లేదని చెప్పేసి మాట్లాడతాడు. అన్ని విధాల పథకాలను ఆపేస్తాడు, ప్రజల నోట్ల మట్టి కొట్టినట్టు చేస్తాడు. కానీ ఆయన జల్సాలు, ఆయన విందులు, ఇంకా ఉన్న హెలికాప్టర్ చాలతలేదని చెప్పేసి ఇంకో కొత్త హెలికాప్టర్ కూడా కొంటాడట రేవంత్ రెడ్డి. అద్దె భారం ఎక్కువైతే 150 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల సొమ్ము ప్రజాధనాన్ని పెట్టి కొత్త హెలికాప్టర్ కొంటాడట. ఆయనకు ఇంజన్ సౌండ్ గుయ్యమనత్తుందట, లోపలికి ఇంజన్ సౌండ్ రాకుంటే మంచిగా పాంబోయి వచ్చినట్టు అట్లా రావాలని అనిపిస్తూ ఉన్నదట. అందుకనే కొత్త హెలికాప్టర్ ఎయిర్ బస్ 160 హెలికాప్టర్ను కొనాలని చెప్పేసి అధికారులు చకచక ముందటికి అడుగులు వేస్తూ ఉన్నారట. ఇగో ఆయన సొంత విలాసాలకు, సొంత జల్సాలకు, అందాల పోటీలని అట్లా, గ్లోబల్ సమ్మిట్ అని ఇట్లా, లేకపోతే ఫ్యూచర్ సిటీ అని ఆ విధంగా, మూసి సుందరీకరణ అని చెప్పేసి కాంట్రాక్టర్లు, కమిషన్లు, ఇట్లా ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు 1వ తారీఖే జీతాలు అని చెప్పిండ్రు. ఇలా పరిస్థితి ఏ విధంగా ఉన్నది, ఏం కథ మనం చూస్తూనే ఉన్నాం. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. చూస్తే ఒక లైక్ చేయండి. రైట్. తెలంగాణ రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ బేసు అంగన్వాడీ టీచర్లు, అయిన ఆశా వర్కర్లు, హోంగార్డులు, ఇట్లా చెప్పుకుంటే చాలా మంది, ఇట్లా చాలా వర్గాలకు, చాలా రంగాలలో జాబులు చేస్తున్న వాళ్ళకు ఇదివరకు జీతాలు ఇచ్చిన పాపాన పోలేదు రేవంత్ రెడ్డి సర్కార్. ఆశా వర్కర్లకు, అంగన్వాడీ టీచర్లకు మేము అధికారంలోకి రాగానే జీతం పెంచుతాము, పనికి తగ్గ పారితోషికం అని చెప్పేసి ఆశా వర్కర్లకు అది పెంచుతామని చెప్పిండ్రు. అంగన్వాడీ టీచర్లకు మేము అధికారంలోకి రాగానే మీకు 18,000 జీతం చేస్తాము, పిఎఫ్ కింద అది చేస్తాము, ఉద్యోగ భద్రత కల్పిస్తాము అని చెప్పేసి ఎన్నో విధాల హామీలు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాలకు చాలా విధాల హామీలు ఇచ్చింది తెలంగాణ సర్కార్. అప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు కాళ్ళకు బల్పాలు కట్టుకొని తిరిగినప్పుడు ఎన్ని విధాల హామీలు ఇచ్చిర్రోల్లా? 13 సబ్ గ్యారెంటీలు, 6 గ్యారెంటీల కింద 13 సబ్ గ్యారెంటీలు, 420 హామీలు, బీసీ డిక్లరేషను, ఎస్సీ డిక్లరేషను, ఎస్టీ డిక్లరేషను, రైతు డిక్లరేషను, నిరుద్యోగ డిక్లరేషను, ఇట్లా చెప్పుకుంటూ పోతే డిక్లరేషన్ల మీద డిక్లరేషన్లు ఇచ్చుకున్నారు. తర్వాత ఏమైనా సారు అని అంటే, ఏంటి మీకు ఇచ్చేది? తెలంగాణ రాష్ట్రం మొత్తం అప్పుల కుప్ప అయింది. ఏమనంటే కేసీఆర్ మీద నెట్టేయాలి, లేకపోతే కేసీఆర్ మీద బండ బూతులు కక్కాలి. ఇగో ఇదే పద్ధతి. సభలు పెట్టుకుంటూ పోతా ఉన్నాడు. ఒక్క సభకు 15 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నాడట. ఆ సభలు ఎందుకు పెట్టుకొని పోతా ఉన్నాడు అని అంటే, అయిపోయింది, ఆయన పట్టు కోల్పోయిండు, పాలన మీద పట్టు లేదు, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్, అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు కోల్పోయిండు. ఉంటే కదా పట్టు కోల్పోవడానికి, ఎప్పుడన్నా అనుభవం ఉంటే కదా ఓ మంత్రిగా చేసిన అనుభవం. అట్లా మంత్రిగా కూడా చేయకుండా ముఖ్యమంత్రి అయ్యి మంచి పాలన అందించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అనుభవం లేని వాళ్ళు కూడా మంచి పాలన అందించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ప్రజాపాలన నాది అని చెప్తాడు, ప్రజలకు మంచి పాలన అందిస్తా అని చెప్తాడు. ఇలా హిట్లర్ నాకు ఆదర్శం అని చెప్పుకున్నాడు. ఒక్క మాటలే అది చేసిండు. అయిపోయింది. నా మైండ్ సెట్ హిట్లర్తో సమానము అని చెప్పేసి ఒక క్రూరమైన నియంతతో పోల్చుకొని నవ్వుల పాలైండు రేవంత్ రెడ్డి. అది అట్లా పెట్టుండ్రు. కానీ మేము అధికారంలోకి రాగానే 1వ తారీఖే గవర్నమెంట్ జీతాలు 1వ తారీఖే టన్నుమని రైతులకు కాదు ఉద్యోగస్తుల ఖాతాలలో పడిపోతాయని అన్నారు. 3 నెలల నుంచి ఆశా వర్కర్లకు జీతాలు లేవు, 2 నెలల నుంచి అంగన్వాడీ టీచర్లకు జీతాలు లేవు. అంగన్వాడీ దాదాపు ఎంతమంది ఉన్నారు అంగన్వాడీ టీచర్లు? ఇలా 62,000 మంది ఉన్నారు. ఈ 62,000 మందికి జీతాలు ఆపేసింది. మళ్ళీ హెల్పర్లకు ఆపేసింది, మినీ అంగన్వాడీ టీచర్లకు ఆపేసింది. 62,000 మంది అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు, వీళ్ళకు జీతాలు ఆపేసింది. దాదాపు 2 నెలల కిందనే వీళ్ళు నిరసన వ్యక్తం చేసిరు. సెక్రటేరియట్ ముట్టడికి కూడా ప్రయత్నం చేసిరు. ఆ ప్రయత్నం చేస్తే ఏమున్నది? ఇగో నేను కంచెలు బద్దలు కొడుతున్నా, నా ప్రభుత్వంలో స్వేచ్ఛ ఉంటుంది, ధర్నాలు చేసుకోవచ్చు, నిరసనలు వ్యక్తం చేసుకోవచ్చు, అన్ని చేయొచ్చు అని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి కనీసం వాళ్ళను కడప కూడా బయటకి దాటనీయకుండా హౌస్ అరెస్టులు చేయడము, బయటకు వచ్చిన తర్వాత ఇష్టారీతిన మగ పోలీసులు కూడా వాళ్ళ మీద ఎక్కడ పడితే అక్కడ చేయడము, ఇట్లా ఎన్నో విధాల దాడులు జరుగుతూ ఉన్నాయి.
ఎవరికి చెప్పుకొని ఏడవాలి? అవు సీతక్క, ఏమాయ్ మీ ప్రభుత్వంలో ఉంటే మాట్లాడవా? ఓన్లా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మీకు గలగల చకచక మాటలు వస్తాయా, చిలక పలుకులు వస్తాయా? ఇలా అధికారంలోకి వచ్చిరు కదా, మీ చేతుల గల్ల పని కదా, మీరు మేనిఫెస్టోలో పెట్టుకున్నారు కదా. వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకొని ఎన్నిగానం మాట తప్పలేరు. నిరుద్యోగ భృతి అని చెప్పేసి 4,000 రూపాయలు, పోయిన సర్కారు 3,000 నిరుద్యోగ భృతి అని చెప్పేసి ఎగ్గొట్టింది. మేము అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికి 4,000 నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి అసెంబ్లీ సమావేశాల వేదికగా నాలుక మడతపెట్టిండు బట్టి విక్రమార్క. వాళ్ళు మేనిఫెస్టోలో ఇచ్చిన దానికే, మా మేనిఫెస్టోకు మేమే గ్యారంటీ ఇస్తలేము, మీరేంది తీసుకునేది గ్యారంటీ అని చెప్పేసి ప్రజలను ఎక్కిరిస్తా ఉన్నారు ఇలా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము. రైట్, ఈ అంశం మీద మాజీ మంత్రి, శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు సీతక్క మీద ఫైర్ అయినరు. ఈ రేవంత్ రెడ్డి సర్కారు మీద ఫైర్ అయినరు. చాలా అంశాలు ఇలా మాట్లాడినరు. ఒకసారి ట్విట్టర్ వేదికగా, ఎక్స్ వేదికగా స్పందించిండ్రు. సీతక్కను ట్యాగ్ చేసుకుంటా ఈ అంశాలను రాసుకొని వచ్చిండ్రు. 2 నెలలుగా జీతాలు అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 62,000 అంగన్వాడీ సోదరిమణుల కష్టాలు మీకు కనిపించడం లేదా? నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా అంగన్వాడీలను వేధిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తప్పకుండా వారి ఉసురు తలుగుతుంది. మహిళా మంత్రిగా ఉన్న సీతక్క గారు సాటి మహిళల కన్నీటి గోస అర్థం చేసుకోకపోవడం శోచనీయం. అంగన్వాడీల సేవలను గుర్తించిన కేసీఆర్ గారు వారు వర్కర్లు కాదని అంగన్వాడీ టీచర్లని పోస్టును ఉన్నతీకరించారు, వారి గౌరవాన్ని పెంచిండ్రు. 2014 నాటికి అంగన్వాడీ టీచర్లకు కేవలం 4,200 రూపాయలు ఉంటే సహాయకులకు వచ్చేసి 2,200 వేతనం లభించేది. కానీ బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే అంగన్వాడీ టీచర్ల వేతనాన్ని 13,650కి, మినీ అంగన్వాడీ టీచర్ల వేతనాన్ని 7,800కు, అంగన్వాడీ హెల్పర్ల వేతనాన్ని 7,800కు పెంచి దేశంలోనే అత్యధికంగా చెల్లించిండ్రు. అభయహస్తం పేరిట ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో ఈ ఎన్నికల మేనిఫెస్టోను కూడా అంగన్వాడీ టీచర్లకు ఏ విధమైన హామీ ఇచ్చిండ్రు అదిని కూడా జోడించిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు గారు. ఒకసారి అది పక్కకు కూడా పడుతుంది, మీరు చూడుండ్రి. 18,000 జీతం చేస్తాము అని చెప్పేసి మాట ఇచ్చిండ్రు. ఈపీఎఫ్ పరిధిలోకి తీసుకొచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తామని ప్రకటించిండ్రు. మాయ మాటలు చెప్పి 2.5 ఏళ్ళు గడుస్తున్నా ఇచ్చిన హామీ అతి లేదు గతి లేదు. హామీకి ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం, అధికారంలోకి వచ్చాక అబద్ధాల ప్రచారం చేసుకుంటామన్నట్లున్నది కాంగ్రెస్ వైఖరి. సమస్యల పరిష్కారం కోసం చెలో సెక్రటేరియట్ పిలుపునిచ్చిన అంగన్వాడీల పట్ల ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి కర్కశంగా వ్యవహరించిన దుర్మార్గమైన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిది. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, మీ పాలనను అన్ని వర్గాల ప్రజలు చీకొడుతున్నారన్న విషయాన్ని గుర్తించండి. 2 నెలలాగా పెండింగ్లో ఉన్న అంగన్వాడీల వేతనాన్ని చెల్లించాలని, అప్గ్రేడ్ చేసిన మినీ అంగన్వాడీలకి ఏడాదిగా పెండింగ్లో ఉన్న పెంచిన వేతనాలను తక్షణం చెల్లించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి సీతక్కను ట్యాగ్ చేసుకుంటా. మహిళా మంత్రిగా ఉన్న సీతక్క గారు సాటి మహిళల కన్నీటి కోసం అర్థం చేసుకోకపోవడం శోచనీయం అని చెప్పేసి మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు గారు. మొత్తం మీద ఎన్ని విధాల హామీలు ఇచ్చిండ్రు. ఇలా ఈ వర్గం ఆ వర్గం ఈ వర్గం అని కాదల్లా సబ్బండ వర్గాలను మోసం చేసింది ఈ కాంగ్రెస్. అరచేతుల వైకుంఠం చూపించింది. మీరు ఓట్లేసి గెలిపియండ్రి, మీరు కొండ మీద ఉన్న కోతిని అడుగుండ్రి, ఆ కోతిని తీసుకొచ్చి మీ ముంగట పెడతాము అని చెప్పేసి మాట ఇచ్చి ఇలా తెలంగాణ ప్రజలను మోసం చేసి అంగు ఆర్భాటాలతోని అరచేతుల వైకుంఠం చూపెట్టి ఇలా ప్రజలను నానా రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి సర్కార్. మంత్రులు ఏం మాట్లాడనీకి లేదు, ఎమ్మెల్యేలు ఏం మాట్లాడనీకి లేదు. ఎమ్మెల్యేలు అల్టిమేటం జారీ చేస్తా ఉన్నారట. ఇగో ఆనాడేమో కాళ్ళకు బల్పాలు కట్టుకొని తిరుగుతుమి, ఈ హామీలు ఆ హామీలు అని చెప్పుకుంటా తిరుగుతుమి. ఇప్పుడు ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేకపోతున్నాం, ఊళ్ళలో ముఖాలు ఎత్తుకొని తిరగలేకపోతున్నాం. ఎట్లా తిరుగుమంటావు మమ్మల్ని? నువ్వేమో ఏసీ రూములలో ఉంటే నడుస్తుంది, మళ్ళీ నువ్వు కూడా మా మీదనే మండిపడతావు. ఎమ్మెల్యేలు హైదరాబాద్లో తిరుగుడు కాదు, వాళ్ళ బిజినెస్లు చేసుకున్నాడు కాదు, వాళ్ళు సంపాదించుకున్నాడు కాదు, ప్రజలలో తిరుగుర్రి, నియోజకవర్గాలలో తిరుగుర్రి అని చెప్పేసి నువ్వు కూడా మా మీదనే మండిపడతావు. మేము ప్రజలకు ఏ ముఖం పెట్టుకొని పొమ్మంటావు, ప్రజలకు ఏ విధంగా పొమ్మంటావు? మొన్ననే బట్టి విక్రమార్క చేతులు ఆవట్టేసిండు. నియోజకవర్గాల అభివృద్ధి కోసం పైసలు అడగకండి, ఖజానా ఖాళీగా ఉంది. వీళ్ళకేమో ఖజానాలు ఫుల్ ఉంటాయి. మధురలో ఆల్రెడీ క్యాంపు కార్యాలయం ఉన్నప్పటికి కూడా ఖమ్మంలో మళ్ళీ 450 కోట్ల రూపాయలు పెట్టి క్యాంపు కార్యాలయం కట్టుకోవాలని చెప్పేసి ఆలోచన ఎందుకు వచ్చింది బట్టి విక్రమార్కకు? పైసలు లేకనే ఆలోచన వచ్చిందా? 150 కోట్ల రూపాయలు పెట్టి ఇప్పుడు కొత్త హెలికాప్టర్ కొట్టాడట. ఇట్లా జల్సాలు ఆడ 100 కోట్లు పెట్టి అక్కడ సపరేట్ క్యాంప్ కార్యాలయం కట్టుకున్నాడు. అందులో ఏసీ గదులలో ఉంటారు. వీళ్ళ బాధలు ఏం తెలుస్తాయి, వీళ్ళ కష్టాలు ఏం తెలుస్తాయి చెప్పుర్రి. ఇట్లా అంగన్వాడీ టీచర్లంతా రేవంత్ సర్కార్ మీద ఫైర్ అవుతా ఉన్నారు.
అధికారంలో ఉంటే మాట్లాడారు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్రోల్ ధరల మీద కూడా సీతక్క బాగా చేసింది. అప్పటి నుంచి అక్కకు పేరు పెట్టిరు తెలంగాణ సమాజం, కానీ మొత్తం మీద ఆ పేర్లు మనం అనదలుచుకోలేదు. కానీ ఇప్పటికైనా స్పందించు సీతక్క. కనీసం మీకు ఎన్నిసార్లు లెటర్లు రాసినా మీరు స్పందిస్తలేరట, దాని మీద మాట్లాడతలేరట. 18,000 జీతం దాని మీద మాట్లాడతలేరట. పెంచిన వేతం ఏడాది నుంచి పెండింగ్లో ఉంది, దాని మీద మాట్లాడతలేరట. 2 నెలల నుంచి జీతాలు పెండింగ్లో ఉన్నాయి, ఇంతవరకు సల్లేదు సప్పులు లేదు. మనదైతే సోమవారం, మనదైతే మంగళవారం, ఇట్లున్నది వ్యవహారం. ఇగో ఈ కథ నడుస్తూ ఉన్నది. అందుకే ఫైర్ అయినరు మాజీ మంత్రి హరీష్ రావు గారు. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.